హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొత్తం 320 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్ కోల్పోయింది. మొదటి 10 ఓవర్లు 48 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఫోర్త్ వికెట్లో భాగంగా విల్ యంగ్ మరియు టామ్ లెథమ్ 226 బాల్స్ ఆడి 118 భారీ స్కోర్ చేశారు. మళ్ళీ 5 వికెట్లో భాగంగా 74 బాల్స్ ఆడి 125 భారీ రన్స్ నమోదు చేశారు. మిడిల్ ఓవర్లో డిసిప్లిన్గా బౌలింగ్ చేసిన పాకిస్తాన్ లాస్ట్ 10 ఓవర్స్లో 113 రన్స్ సమర్పించుకున్నారు. బ్యాటింగ్లోకి వచ్చిన పాకిస్తాన్ మొదటి పవర్ ప్లేలో 22 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్లు కోల్పోయారు. మిడిల్ ఓవర్లో కూడా ఎక్కడ వికెట్ల పతనం ఆగలేదు. పాకిస్తాన్ ఒక బ్యాటర్ ఖుష్దిల్ షా ఒక్కడే 140 స్ట్రైక్ రేట్తో 49 బంతులు ఆడి 69 రన్స్ స్కోర్ చేశాడు. న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకుంటే మాథ్యూ హెరీ 2 వికెట్లు, 3 వికెట్లు, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు, నాథన్ స్మిత్ 1 వికెట్, మిచెల్ బ్రాక్వెల్ 1 వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ ఫీల్డింగ్లో చూసుకుంటే గెలెన్ ఫిలిక్స్ ఒక సూపర్మెన్ క్యాచ్ పట్టుకున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ ది. ఇక పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణాలు చూసుకుంటే పూర్ బౌలింగ్ ఇన్ డెత్ ఓవర్స్లో ఎక్కడ కూడా మంచిగా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్లోకి దిగిన పాకిస్తాన్ పవర్ ప్లేలో ఎక్కడ కూడా ధైర్యంగా బ్యాటింగ్ చేయలేదు. ఓవర్స్లో కూడా ఎక్కడ కూడా స్ట్రైక్ రొటేట్ చేయకుండా బ్యాటింగ్ చేసేసారు. మరొకటి ఏంటంటే ఫకర్ జమాన్ ఇంజ్యూరీ. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.